ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు వేగంగా దూసుకొస్తున్న టెక్నాలజీ. ఇప్పుడు టెక్కీల ఉద్యోగాలను ఏఐ అంతం చేస్తుంది, టెక్కీలో కలవరాన్ని కలిగిస్తుంది. ఇదే ఏఐ తాజాగా ఒక్క రోజులోనే ఏకంగా 73,000 కోట్ల డాలర్ల సంపదను ఆవిరి చేసింది. దెబ్బకు దిగ్గజ టెక్ కంపెనీల షేర్లు భారీగా పతనమయ్యాయి. ఈ ఏడాది జనవరిలో ఏఐ కంపెనీలకు చైనాకు చెందిన డీప్ సీక్ నరకానికి స్పెల్లింగ్ రాయించింది. అప్పట్లో ఏకంగా ఏఐ కంపెనీలు 1,00,000 కోట్ల డాలర్లను నష్టపోయాయి. ఇప్పుడు మళ్ళీ ఏఐ షేర్లు అందరిలోనూ టెన్షన్ పుట్టిస్తున్నాయి. అసలు ఎందుకు ఏఐ షేర్లు కుప్పకూలాయి? ఏఐలో పెట్టుబడులు పెడితే నష్టపోవడం ఖాయమా? లెట్స్ వాచ్. ఏఐ షేర్లు ఎందుకు కుప్పకూలాయి? .com తరహాలో ఏఐ నాశనం తప్పదా? ఏఐ కంపెనీలు ఎలాంటి ట్విస్ట్ ఇస్తున్నాయి? కొన్ని నెలలుగా సిలికాన్ వ్యాలీ ఓ క్యాసినోలాగా అనిపించింది. ఊహించని రీతిలో పెట్టుబడులు వెల్లువెత్తాయి. రౌలెట్ వీల్లోని ఆకుపచ్చని రంగు కేవలం ఏఐ చిప్స్, ఏఐ మోడల్స్తో ఏఐ సంబంధిత షేర్లపైనే పడింది. ఇంటెలిజెన్స్ అన్న పదం కనిపిస్తే చాలు ఆ కంపెనీల్లో స్టాక్స్ను విపరీతంగా మదుపర్లు కొనేశారు. కానీ ఈ ఏఐ షేర్లకు తాజాగా భారీ ఎదురుదెబ్బే తగిలింది. బిగ్ టెక్ కంపెనీల స్టాక్స్ కుప్పకూలాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ కంపెనీల షేర్లు పతనమయ్యాయి. నాస్డాక్ ఏకంగా 2% నష్టపోయింది. ఎన్విడియు 4%, పాలిటియర్ 8%, రెడిట్ 8.4%, అమెజాన్ 1.8% నష్టపోయాయి. ఏషియాలోనూ టెక్ కంపెనీలు దారుణంగా నష్టపోయాయి. జపాన్ నిక్కీ 2.5% దెబ్బతింది. సాఫ్ట్ బ్యాంక్ 10% నష్టపోయింది. సాఫ్ట్ బ్యాంక్ ఏకంగా 2,300 కోట్ల డాలర్ల మార్కెట్ విలువను కోల్పోయింది. చైనా దిగ్గజ సంస్థలు టెన్సెంట్, అలీబాబా సైతం కుంగిపోయాయి. తైవాన్కు చెందిన చిప్ మేకర్ సంస్థ TSMC 3% విలువను నష్టపోయింది. సో ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీలకు చెందిన 73,000 కోట్ల డాలర్ల సంపదను ఒక్క రోజులోనే ఆవిరైపోయింది. అసలు టెక్ కంపెనీలకు ఉన్నట్టుండి ఏమైంది? ఎందుకింత భారీగా సంపదను కోల్పోయాయి? ఈ నష్టానికి ఒకే ఒక వ్యక్తి కారణం. అతని పేరు మైకేల్ బెర్రీ. బహుశా మీకు ఇతడి పేరు గుర్తుండకపోవచ్చు. 2008లో అమెరికా ఆర్థిక మాంద్యానికి ముందు ఆ దేశ హౌసింగ్ మార్కెట్ను కుప్ప కూల్చింది కూడా మైకేల్ బెర్రీనే. అలా అమెరికా హౌసింగ్ మార్కెట్ సంక్షోభానికి కారణమైన మైకేల్ బెర్రీ పేరు మీదనే ది బిగ్ షాట్ అనే హాలీవుడ్ సినిమా కూడా వచ్చింది. ఇప్పుడు అదే మైకేల్ బెర్రీనే ఏఐ స్టాక్స్కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశాడు. ఏఐ సంబంధిత స్టాక్స్ను పడగొట్టేందుకు ఏకంగా 110 కోట్ల డాలర్లను ఇతగాడు వెచ్చించాడు. ప్రత్యేకించి ఎన్విడియా అలాగే పాలంటియర్ను టార్గెట్ చేశాడు. సింపుల్గా చెప్పాలంటే ఏఐ స్టాక్స్ను మైకేల్ బెర్రీ షార్ట్ చేశాడు. అసలు షేర్ షార్టింగ్ అంటే ఏమిటి? దీన్ని అర్థం చేసుకోవడానికి ఓ ఉదాహరణ చూద్దాం. మీ ఫ్రెండ్ నుంచి మీరు ₹1,00,000 విలువైన ఐఫోన్ తీసుకున్నారని అనుకుందాం. ఆ తర్వాత దాన్ని మీరు ₹1,00,000 విక్రయించారు. ఆ తర్వాత నెల తర్వాత దాని ధర తగ్గుతుందని మీరు అంచనా వేశారు. అదే జరిగి ఐఫోన్ ధర ₹60,000కే లభించిందనుకోండి. ₹60,000 ధరకు సేమ్ ఐఫోన్ కొనుగోలు చేస్తారు. మీ ఫోన్ను మీ ఫ్రెండ్కు వెనక్కిస్తారు. కానీ మీకు మాత్రం ₹40,000 మిగులుతాయి. దీన్నే షార్టింగ్ అంటారు. నీ దగ్గర వస్తూ ఉండదు, కానీ దాని ధర మీద పందెం కాస్తావు. ఒకవేళ ధరలు తగ్గితే నీకు లాభాలు వస్తాయి. షార్టింగ్లో ఒకవేళ ధరలు పెరిగితే మాత్రం నష్టాలు తప్పవు. ఈ ప్రక్రియనే షార్టింగ్ అంటారు. ఇప్పుడు మైకేల్ బెర్రీ కూడా ఏఐ స్టాక్స్ను అలాగే షార్టింగ్ చేశాడు. నిజానికి అతడు రెట్టింపు లాభాలు పొందాడు. తాజాగా సోషల్ మీడియాలో మైకేల్ బెర్రీ ఓ పోస్ట్ కూడా చేశాడు. అసలు ఆ పోస్ట్లో ఏముంది? కొన్నిసార్లు బుడగలను చూస్తామని, కొన్నిసార్లు ఏమైనా చేయడానికి ఛాన్స్ ఉంటుందని, కొన్నిసార్లు ఏమీ చేయకపోవడంతోనే గెలవచ్చని ఆ పోస్టులో మైకేల్ రాసుకొచ్చాడు. మరో రకంగా చెప్పాలంటే ఏ షేర్లు భారీగా పెరిగి పతనమవుతాయని అతను పందెం వేస్తున్నాడు. అయితే ఇలా చేస్తోంది ఒక మైకేల్ బెర్రీ మాత్రమే అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఏ స్టాక్స్ ధరలు ఎలా పెరుగుతాయి, చారిత్రక దిద్దుబాటు ఎలా రాబోతోంది వంటి అంశాలపై జోరుగానే చర్చ జరుగుతోంది. చాలామంది ఏఐ షేర్ల పతనాన్ని .com విధ్వంసంతో పోలుస్తున్నారు. ఇంటర్నెట్ బూమ్ ప్రారంభ రోజుల్లో ఇలాగే భారీ పెట్టుబడులు పెట్టారు. చాలా వరకు అపరిపక్వమైన ఆలోచనలతోనే అప్పట్లో .comలో వేల కోట్ల డాలర్లను కుమ్మరించారు. అనుకున్నంతగా .com ఊపు రాలేదు. దీంతో వేల కోట్ల డాలర్లను పెట్టుబడిదారులు నష్టపోయారు. 2000-2002 మధ్యకాలంలో నాస్డాక్ ఏకంగా 80% సంపదను కోల్పోయింది. ఇప్పుడు పరిశీలకులు ఏఐ స్టాక్స్పై ఆందోళన వ్యక్తం చేశారు. .com తరహాలోనే ఏఐ కూడా నష్టాలు తప్పవేమో అన్న భయాందోళనలు
వ్యక్తమవుతున్నాయి. కానీ ఇక్కడ ఓ ట్విస్ట్ ఉంది. వాలంటీర్ 63% ఆదాయం వచ్చినట్లుగా నివేదించింది. ఓపెన్ ఏఐ కంపెనీతో అమెజాన్ $3,800 కోట్ల మెగా డీల్ కుదుర్చుకుంది. టెక్ కంపెనీల్లో 5 లక్షల కోట్ల డాలర్లకు చేరుకున్న తొలి సంస్థ ఎన్విడియా. ఈ ఏఐ కంపెనీలన్నీ రియల్ బిజినెస్తో వాస్తవ లాభాలతో దూసుకెళ్తున్నాయి. ఇక ఈ ఏడాది ప్రారంభంలో కూడా ఏఐ షేర్లు కుప్పకూలాయి. స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. ఒక్క రోజులోనే $1,00,000 కోట్ల సంపద ఆవిరైంది. దీనికంతటికీ చైనాకు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థే కారణం. అమెరికాకు చెందిన దిగ్గజ ఏఐ చాట్బాట్లు చాట్‌జిపిటి, జెమినైకి డీప్ సీక్ ఏఐ మోడళ్లు గట్టి పోటీనిస్తున్నాయి. చైనీస్ ఏఐ మోడళ్లు చాలా తక్కువ వ్యయంతో రూపొందించినవి. కేవలం 10 కోట్లలోనే పెట్టుబడులను చైనీస్ కంపెనీల్లో వెచ్చించారు. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే పాత తరం చిప్స్తోనే ఈ మోడళ్లను రూపొందించారు. అయినప్పటికీ అమెరికన్ దిగ్గజ కంపెనీల కంటే డీప్ సీక్ మోడళ్లు అద్భుతంగా పనిచేస్తున్నాయి. చైనీస్ మోడళ్ల పనితీరు అమెరికన్ మార్కెట్లను అప్పట్లో కలవరానికి గురి చేసింది. జనవరి 27న స్టాక్ మార్కెట్లు మొత్తం రెడ్గా మారి చైనీస్ జెండాను తలపించాయి. స్టాక్ మార్కెట్లలో రెడ్ కలర్ నష్టాలను సూచిస్తూ ఉంటుంది. డీప్ సీక్ దెబ్బకు ఎక్కువగా నష్టపోయిన కంపెనీ మాత్రం ఎన్విడియా. 2020 తర్వాత ఈ అమెరికన్ టెక్ దిగ్గజం భారీగా నష్టాలను మూటగట్టుకుంది. ఎన్విడియా షేర్లు ఏకంగా 17% నష్టపోయాయి. ఒక్క రోజులో 52 లక్షల కోట్ల రూపాయల మేర సంపదను ఎన్విడియా కోల్పోయింది. అమెరికా స్టాక్ మార్కెట్ చరిత్రలోనే భారీ నష్టం ఇదే అంటే ఆశ్చర్యం కలగకమాందు. ఇతర టెక్ కంపెనీలకు కూడా భారీగానే నష్టాలు వాటిల్లాయి. ఆల్ఫాబెట్ 8,65,000 కోట్ల రూపాయలు, మైక్రోసాఫ్ట్ 60,000 కోట్ల రూపాయలను నష్టపోయాయి. అమెరికన్ కంపెనీలకు డీప్ సీక్ పీడకలను మిగిల్చింది. ప్రపంచ సంపన్నులు 9,35,000 కోట్ల రూపాయలను ఒకే ఒక్క రోజులో కోల్పోయారు. పది నెలల తర్వాత మళ్లీ ఏఐ మార్కెట్లు దెబ్బతిన్నాయి. జనవరిలో కలిగినంత నష్టం కాకపోయినా ఈసారి కూడా ఏఐ షేర్లు కుప్పకూలాయి. ఏఐ షేర్లు ఇప్పుడు చాలా మందిని ఠారెత్తిస్తున్నాయి. మళ్లీ అందులో పెట్టుబడులు పెట్టేందుకు జంకుతున్నారు.